కల్కి. సలార్ బ్లాక్ బస్టర్ తరువాత ఇక రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రాలపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నమోదయ్యాయి. What is Project K? ఇందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 భారీ అంచనాల మధ్య మే 9న రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ నే షేక్ చేయడానికి రెడీ అవుతోంది. కల్కి ద్వారా ప్రపంచానికి ఫ్యూచర్ ఇండియాను చూపించబోతున్నాడు దర్శకుడు. ఇక విషయాన్ని ముందే రివీల్ చేయడంతో ప్రపంచ దేశాలలో ఇండియా ఎలా ఉండబోతోంది, నాగ్ అశ్విన్ ఏం చేయబోతున్నాడు అన్న ఉత్సాహం అందరిలో రెట్టింపైంది. సినిమా కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించడంతో వరల్డ్ టెక్నీషియన్స్ సైతం రిలీజ్ కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలా ఎటు చూసినా వరల్డ్ అంతా కల్కి మయంగానే కనిపిస్తోంది. ఈ ప్రపంచం ఇండియా వరకు టారెత్తిస్తోంది. కానీ విదేశాల్లో సన్నివేశం అందుకు భిన్నంగా ఉంది. కల్కితో పాటు మరో 2 మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ చిత్రాలు అదే రోజు రిలీజ్ అవుతున్నాయి. అవే పురిసో, ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా, కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది అప్స్. ఈ 2 ఫ్రాంచైజీలకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇతర దేశాల నుంచే కాదు, మన దేశంలో కూడా ఈ సినిమాలంటే పిచ్చిగా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ ఈ 2 సినిమాలు పెద్దగా పోటీ కాదు. కానీ ఇతర దేశాల నుంచి మాత్రం కల్కికి పంచ్ తప్పదనే తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే కల్కికి వాటి రూపంలో ఆరంభంలో ఎదురు దెబ్బ తగులుతున్నట్లు తెలుస్తోంది. థియేటర్ల సర్దుబాటు దగ్గరే కల్కిపై పంచ్ పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని బిగ్ అండ్ ఐమాక్స్ ఫార్మేట్లో రిలీజ్కి కల్కి సినిమాకు ఆటంకం కల్పిస్తోంది. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మే 9న రిలీజ్ అవడంతో 2 వారాల పాటు ఐమాక్స్ బిగ్ ఫార్మేట్ స్క్రీన్స్ అన్నీ కూడా హాలీవుడ్ చిత్రానికి కేటాయించినట్లు ఇప్పటికే ఒప్పందం జరిగిపోయింది. కేవలం కల్కి ప్రీమియర్ షోకి మాత్రమే అమెరికా బిగ్ స్క్రీన్స్ దొరికాయి. అది ఒక్కరోజు ముందు కావడంతో సాధ్యమైంది. దీంతో ప్రధాన థియేటర్లన్నీ హాలీవుడ్ చిత్రానికే వెళ్ళిపోవడంతో కల్కికి అక్కడే షాక్ తగిలినట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ని కేవలం బిగ్ స్క్రీన్లోనే చూస్తేనే మజా ఉంటుంది. అది సినిమా రెవెన్యూకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఏ సినిమాకైనా మౌత్ టాక్ కీలకం కాబట్టి ఆ టాక్తోనే జనాల్లోకి సినిమా వెళ్ళిపోతుంది. తొలివారం వసూళ్లే కీలకం కాబట్టి వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లలో వదులుతారు. కానీ విదేశీ మార్కెట్స్లో కల్కికి ఆ ఛాన్స్ కనిపించడం లేదు.